ప్రముఖ నటి పూనం పాండే అందరికీ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. తాను గర్భాశయ క్యాన్సర్తో చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. తాను బతికే ఉన్నా అంటూ తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను కుదిపేస్తుంది. ప్రముఖ నటి పూనం పాండే అందరికీ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. తాను గర్భాశయ క్యాన్సర్తో చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. తాను బతికే ఉన్నా అంటూ తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను కుదిపేస్తుంది. ప్రముఖ నటి పూనం పాండే తాను గర్భాశయ క్యాన్సర్తో చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. తాను బతికే ఉన్నా అంటూ తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను కుదిపేస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ లైవ్ ద్వారా అందిస్తారు. మానస్. సుజాత, మనం చూసుకున్నట్టయితే పూనం పాండే మరోసారి అంటే తాను ఇంతకుముందు కూడా గతంలో ఇలా కొన్ని అంశాలతో ట్వీట్లతో ఇన్స్టా పోస్టులతోటి అందరిలోనూ ఒక అంటే తన వైపు దృష్టి మళ్లించుకునే కార్యక్రమాలు అయితే చేసింది. కాకపోతే ఈసారి మాత్రం ఒక చిన్న సోషల్ కాజ్ కోసం చేసినట్టుగా ప్రకటిస్తుంది. అయితే సోషల్ కాజ్ కోసం తనను తానే చనిపోయినట్టుగా కూడా ప్రకటించుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే దీనిపైన చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ 2 వీడియోస్ని అయితే తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అయితే అందులో మాట్లాడుతూ పూనం చెప్పడం ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ ఇప్పుడు మనం చూసినట్టయితే 2024 బడ్జెట్ పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా 9 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు గల మహిళలందరికీ కూడా సర్వైకల్ క్యాన్సర్కి రిలేటెడ్ ట్రీట్మెంట్ ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయితే సరిగ్గా ప్రకటించిన మరుసటి రోజు ఈ పూనం ఇలా పోస్ట్ పెట్టడం సర్వైకల్ క్యాన్సర్ పైన చర్చనీయాంశంగా మారింది. అయితే తాను చనిపోయిందని దేశమంతా నమ్మిన పక్షంలో అటు తన మేనేజర్ అంటే పూనం పర్సనల్ మేనేజర్ కూడా అఫీషియల్గా మీడియాకి నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇట్లా పూనం పాండే అలైవ్ కాదు, చనిపోయింది అనేసి. అయితే కాకపోతే ఒక 24 గంటల్లో పూనం పాండే మీడియా ముందుకు వచ్చి తను అఫీషియల్గా అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్తో ఎంతోమంది ఉమెన్ సఫర్ అవుతున్నారు. హెచ్పివి వైరస్ అంటే మెయిన్గా సర్వైకల్ క్యాన్సర్ కాజ్ అవ్వడానికి అయ్యే ఏకైక కారణం హెచ్పివి వైరస్. ఈ వైరస్ పైన అవగాహన మన కంట్రీలో చాలా తక్కువగా ఉంది అనేది పూనం మాటగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ హెచ్పివి వైరస్ అనేది ప్రముఖంగా మనకి అమెరికా, నార్త్ అండ్ సౌత్ అమెరికా కంట్రీస్లో చాలా త్వరగా అంటే ఒక పర్సన్ టు పర్సన్, స్కిన్ టు స్కిన్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. సో దీనిపైన సరైన అవగాహన లేకపోవడం వల్ల సర్వైకల్ క్యాన్సర్కి చాలామంది మహిళలు గురవుతున్నారు. అందులోనే చిన్న వయసులోనే ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు అనే ఒక చిన్న బాధతో ఇలా పోస్ట్ పెట్టి తనను తాను చంపుకుంది అని కూడా పూనం అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో అయితే గతంలో 2011 వరల్డ్ కప్లో కావచ్చు, లేకపోతే గతంలో చేసిన కొన్ని పోస్టులు కావచ్చు, తన సొంత ఫేమ్ని నేమ్ని పెంచుకోవడానికి చేసిన పూనం ఈసారి మాత్రం ఒక సోషల్ కాజ్ కోసం చేయడంతో అయితే పూనంపై ఎప్పుడు అంటే నెటిజన్లు మనం ఇన్స్టాలో, ట్విట్టర్లో చూసినప్పుడు నెటిజన్లు కొంచెం అంటే ఒక ఫన్నీ వేలో, ఒక కామెడీ వేలో రియాక్ట్ అయ్యే నెటిజన్లు కూడా ఇప్పుడు పూనం చేసిన ఈ యాక్టివిటీతో పూనంకి హ్యాట్స్ ఆఫ్ తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుజాత. రైట్, థ్యాంక్ యూ మానస్.